జగిత్యాల అర్బన్ మండలం మోతి గ్రామంలో అంబేద్కర్ కూడలిలో నవభారత రాజ్యాంగ నిర్మాత భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి పరిమితం కాకుండా ప్రపంచంలో ఒక గొప్ప విద్యావేత్తగా మనుగడ పొందినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని వారన్నారు. ప్రపంచంలో అత్యధికంగా కీర్తించబడుతున్నటువంటి నాయకుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రథముడని చెప్పక తప్పదని వారన్నారు. మౌలిక విధానాల్లో సూత్రాలను మార్పు చేయకుండా ఆనాడు దూరదృష్టితోని భవిష్యత్తులో ఉత్పన్నం కాబేటువంటి సమస్యలు పరిగణలోకి తీసుకుని నూతన రాష్ట్రాల ఏర్పాటు కానీ, రాష్ట్రాల విభజన కానీ, రాష్ట్రాల సరిహద్దు మార్పిడి కానీ, రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ముఖ్యంగా ఆర్టికల్ 3 అనుగుణంగా పేర్కొనడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఒకరు పేర్కొన్నారు. మన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఎంపీటీసీ శేఖర్ రెడ్డి గారిని కోరడం. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మా గ్రామ మాజీ సర్పంచ్ గారు అన్నట్టు దీన్ని అంబేద్కర్ చౌరస్తాగా నామకరణం చేయడం జరుగుతున్నది. మా ద్వారా ఎంపీటీసీగా ఉండి మా గౌరవ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారి ద్వారా మేము తీర్మానం చేయించి దీన్ని అంబేద్కర్ చౌరస్తాగా తీర్మానం చేపిస్తాము. విగ్రహం ఏర్పాటు చేసుకున్నాము. అంబేద్కర్ ఆశయాలు కూడా అందరం మనసులో పెట్టుకొని మన కార్యాచరణ రూపం కల్చాలని కోరుకుంటున్నాం. మన గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా విషయం. ఈ విగ్రహం కోసం ఎన్నో రోజుల నుంచి కృషి చేస్తున్నాము. ఈరోజు పూర్తయింది. దీనికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ ఏరియాను అంబేద్కర్ చౌరస్తాగా పిలవడానికి దీనికి మన స్పెషల్ ఆఫీసర్ గారు నామకరణం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన జగిత్యాల మండలం పోతే రెవెన్యూ గ్రామ పరిధిలో ఇటు వెలుదుర్తి గ్రామానికి కానీ, అట్లాగే ఇటు నర్సింగాపూర్ కానీ, అట్లాగే ఇటు తిమ్మాపూర్ కానీ, వాస్తవం ఇది కూడేలు అని చెప్పక తప్పదని చెప్పడం. ఇటువంటి కూడేల్లో ఆ మహనీయుడి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పని సంకల్పించడం అభినందించదగ్గ విషయంగా నేను పేర్కొంటున్నాను. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో బాధ్యతలు నిర్వహించిన ప్రభుత్వాలే కానీ వాళ్ళు అమలు తలపెట్టేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమమైనా కానీ వారి ఆలోచనకు అనుగుణంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక ప్రాథమిక హక్కులకు అనుగుణంగానే అమలు చేయడం. వారు పొందుపరిచిన ప్రాథమిక హక్కులు విద్య, వైద్యం ప్రధానం. ఎంత నిరుపేద వర్గాలైనా కానీ వారి విద్య అనేది అన్నింటికంటే అత్యంత ప్రాధాన్యమైంది. ప్రతి పౌరుడికి ఏదైతుందో విద్యా సౌకర్యం కల్పింపజేసిన బాధ్యత ప్రభుత్వం. ఆ విధంగా ఏదైతే రాజ్యాంగం పొందుపరిచింది. అంటే వైద్యం కూడా చెప్పంటున్నా, మరి మీరు ఏ ఆరోగ్యశ్రీ అని చెప్పని భావించండి కాక అసలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కూడా వైద్య సదుపాయం కల్పించాలి. మన ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయి పొందలేని పరిస్థితుల్లో మాత్రమే ఏదైతుందో ఈ ఆరోగ్యశ్రీ తెరపైకి వస్తుందని చెప్పండి. రిజర్వేషన్ చట్టాలు కూడా చెప్పంటున్నాయి. బేసిక్గా రిజర్వేషన్ అనేది ఏదైతుందో కేవలం ఆర్థిక ప్రాతిపదికన కాకుండా, ఆర్థిక ప్రాతిపదికకు ప్రాధాన్యతను ఇవ్వకుండా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలకు గుర్తింపు ఇవ్వబడింది. ఇప్పుడు దళితులు ఎస్సీలే కానీ, ఎస్టీలే కానీ, తదుపరి బలహీన వర్గాలే కానీ వారు ఉండే సామాజిక వెనుకబడుతనాన్ని పరిగణలోకి తీసుకొని వారికి విద్యలో, ఉద్యోగాలలో మరి ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా ఈ రిజర్వేషన్ సౌకర్యంతో పొందుపరిచింది చెప్పండి. దానికి అనుగుణంగానే వాళ్ళ దళితులు, ఎస్సీ అంటే ఎస్టీ అది ఏ వర్గమైన కానీ చెప్పండి. మన దాంట్లో వివిధ వర్గాలు ఉన్నాయి. మనం ఏ వర్గమైన కానీ అక్కడ చెప్పంటున్నాను సంబంధించి కూడా చెప్పంటున్నాను. వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా వారి సామాజిక వెనుకబడుతనాన్ని పరిగణలోకి తీసుకొని వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయాలి. సంక్షేమ కార్యక్రమం, గృహ నిర్మాణ కార్యక్రమమే కానీ, మీరు ఏ కార్యక్రమం కానివ్వండి, ఏ ప్రభుత్వం కానివ్వండి అక్కడ చెప్పంటున్నాను. కేవలం వారి ఆలోచన విధానం, వారి దృష్టితోని మేము మనం అమలు పొందగలుగుతామని చెప్పంటున్నాం. ఏదైనా ఇవాళ మరి రాజకీయాలకు అతీతంగా మనం పోతే నడికూడెల్లో ఇవాళ ఏదైతుందో అంబేద్కర్ చౌరస్తా, అంబేద్కర్ కూడలిగా పేరు నమోదు చేయబడటము జగిత్యాల పట్టణానికే మోతే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామం. అసలు మోతే లేకుండా జగిత్యాల లేదా చెప్పండి.
మన గ్రామ పంచాయతీ ప్రారంభ సందర్భంలో చెప్పాను. నేనే కాదు ఆయన, మన ఎమ్మెల్యే గారు ఇల్లు కూడా పోతాను. నేను నాదే కాదు, తర్వాత వారు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ముందు వారి ఇల్లు ఏదైతే జగితాలు ఉండే అక్కడ మన పాత పట్టణం లోపల, అది పాత పట్టణం ఉండే గంజలు ఉండే పాతి నాన్నగారికి. వారు కూడా చూసిన పోతే నాకు కూడా దుస్తులు కలిసి వచ్చేటట్టు ఉందని చెప్పని వారు కూడా మోత కలిసి. అదే నిజం చెప్తున్నా అంటున్నా. యావత్ రోడ్డు ఈ వైపు అంతా మనదే అంటున్నాను. అసలు మూతనే లేవు, జగిత్యాల లేదు. కాబట్టి జగిత్యాల అభివృద్ధి అంతా మూత పైన ఆధారపడి ఉన్నది. మీరందరూ కూడా ఏదైతుందో సరే, రాజకీయాల ప్రభుత్వాలు మారుతుంటాయి, ఏ ప్రభుత్వాలు కానివ్వండి చెప్పంటున్నా. ఏ ప్రభుత్వం ఏదైతే వారి బాధ్యతకు అనుగుణంగా అప్పుడు చేయాలి, వాళ్ళ బాధ్యత అని చెప్పంటున్నాడు. గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం చేసిన దాన్ని అదనంగా ఆశించి ఏదైతుందో మన కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాం. ఈ ప్రభుత్వం కూడా ఏదైతుందో ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసే బాధ్యత ఉంది అని చెప్పంటున్నాం. తప్పకుండా ఆ దిశగా ప్రజల ఆకాంక్ష ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ అభివృద్ధిని దృష్టి ఉంచుకొని, సంక్షేమ కార్యక్రమం దృష్టి ఉంచుకొని మరి రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించిందో కాంగ్రెస్ పార్టీకి నేను ఒకసారి అదృష్టం మిత్రుడు సంజయ్ గారికి కలిసి వచ్చింది. నాకేదో కొంచెం తగ్గిపోయింది, మన అందరి గీత తక్కువ వచ్చింది కానీ పూర్తిగా మంగళ ఆయన గీత మంచిపోయింది కాబట్టి ఆయన మేలు అయింది. అయినా కానీ ఏదిస్తుందో ఇటు వాళ్ళు శాసన సభ్యుడిగా ఈ ప్రాంతానికి అభివృద్ధి పాటుపడడం అనుకోనండి. నాకు నా అవకాశంతో ఏదిస్తుందో అధికార పార్టీ నేను అనుబంధంగా ఉన్న శాసనమండలి సభ్యుడిగా ఉన్నా, ఇంకో సంవత్సర కాలం శాసనమండలి సభ్యుడిగా ఉంటాను. తర్వాత ఈ విధంగా ఉన్నా కానీ నాతో బాధ్యతగా అటు స్థానిక శాసనసభ్యులు వారు చేపట్టే కార్యక్రమాలు తోడు నేను కూడా మీకు తోడు ఉంటాయని చెప్పి అంటున్నా. అందరం కలిసి జగిత్యాల నియోజకవర్గాన్ని ఈరోజు భూమి పూజ, నా చేతుల మీద భూమి పూజ చేయబడ్డ అంబేద్కర్ విగ్రహం నాడు ఆవిష్కరించిన సందర్భంలో గౌరవనీయులు ఎమ్మెల్సీ పెద్దలు జీవన్ రెడ్డి గారు రావడం, అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు, ఈ దేశ సమగ్రత కాపాడడంలో అంబేద్కర్ గారి కృషి గురించి కూడా వాళ్ళు వివరించారు. మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశాన్ని విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులు, విభిన్న భాషలు ఇన్ని ఉన్న సందర్భంలో దాన్ని ఒకటిగా ఉంచిందంటే ఇవాళ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఇచ్చిన రాజ్యాంగమే కారణం అని చెప్పి సందర్భంగా మరి మనం దాదాపు 77 సంవత్సరానికి స్వతంత్రాన్ని ఇప్పటికి కూడా అనగారిన జాతులకు అన్ని విధాల ఫలాలు అందలేదనే భావన పేదవాళ్ళలో ఉన్నది. దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, వీళ్ళ బలవీ వర్గాలు కావచ్చు, ఈబీసీలు కావచ్చు, అగ్రవర్ణ పేదలు కావచ్చు. మరి అలాంటి వాళ్ళు కూడా ముందుకెళ్ళాలంటే మనందరం కూడా కలిసికట్టుగా ఉండి పేదరిక నిర్మూలన కోసం, ఈ సమాజానికి కోసం మనం పాటుపడాలి. మరి ముఖ్యంగా అంబేద్కర్ గారు ఏ ఒక్క కులం గురించో, ఏ ఒక్క మతం గురించో మనం పొందుపరచలేదు. అన్ని కులాలు, అన్ని వర్గాలు దేశ సమగ్రత బాగుండాలని చెప్పి రాజ్యాంగాన్ని రాశారు. రాజ్యాంగంలో ఈ దేశ సమగ్రత కోసం మరి అలాంటి మహనీయుడు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈనాడు గత ప్రభుత్వాలు కూడా పనిచేసే విషయం మనకు తెలుసు. అప్పుడు కూడా రిజర్వేషన్ అమలు కావచ్చు, దాంతో పాటుగా కొన్ని వివిధ రకాలుగా ఆదుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా విద్యా వైద్య విషయానికి వస్తే దురదృష్టవశాత్తు భారతదేశం అనుకున్నంత ముందటి పోలే. ఒకటి, పారిశ్రామిక రంగంలో మనం వెనుకబడిపోయినాం. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటే ఎక్కువ లేటుగా స్వతంత్రం వచ్చిన వాళ్ళు పారిశ్రామిక రంగంలో పోయి ముందటికి పోయారు. వ్యవసాయ రంగంలో కొంత ముందుకు పోతూ మళ్ళీ తడబడుతున్న పరిస్థితి. దీనికి అంతటి కారణం సరైన విద్య లేకపోవడం. మరి గత ప్రభుత్వ హయాంలో మీ అందరూ తెలుసు, భారతదేశంలో ఎక్కడ లేని గురుకుల పాఠశాలలు ఏర్పాటు కావచ్చు, ప్రపంచంలోనే ఒక ఎత్తైన విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకుని గౌరవించుకోవడం కావచ్చు, సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం కావచ్చు, ఇలా ఎన్నో కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. కారణాలు రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఏది ఏమైనా కానీ బీద బడుగు బలహీన వర్గాలు దళితుల ఆశయాల కోసం మరి ఏదైతే కార్యాచరణ రూపొందిస్తున్నారో తప్పకుండా ఇంకా ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో కొన్ని జరిగినాయి. ఇదేం రాజకీయ వేదిక కాదు, చాలా
సంతోషకరమైన దినం. మన అంబేద్కర్ లాంటి మహనీయుని ఈరోజు విగ్రహాన్ని పెట్టడమే కాదు, మరి స్మరించుకుంటూ ఉంటాం. ఎవరి విగ్రహం పెట్టుకున్నా, ఎవరిని స్మరించుకున్నా యువత వారిని ఆదర్శంగా తీసుకొని విద్యలో కావచ్చు, లేదా సంస్కారంలో కావచ్చు, సమాజం ఉద్ధరణలో కావచ్చు, వాటిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ మన యువత మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను గ్రామ పెద్దలందరినీ కూడా మరొకసారి నేను ముఖ్యంగా రాజేశ్వర రెడ్డి గారు ప్రతిపాదించారు, ఎంపీటీసీ గారు కూడా బలపరిచారు, అందరూ నాయకులు ఒప్పుకున్నారు. వాళ్ళు ఇది అంబేద్కర్ కూడలిగా నిర్ణయించినందుకు వారికి అభినందనలు. అందరికీ కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.